హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు పాస్తా కుర్కురే ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒకసారి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా? నేను ముందుగానే పాస్తాల్ని ఉడికించి పెట్టుకున్నాను. 2 కప్పుల పాస్తాల్ని మాక్రోనీ పాస్తాని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు బియ్యపు పిండి వేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. పాస్తాలకి పిండి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకుందాము. లేదంటే స్పూన్‌తో అయినా కలుపుకోవచ్చు. లేదంటే చేత్తో అయినా కలుపుకోవచ్చు. చేత్తో గానీ, స్పూన్‌తో గానీ కలుపుకున్నట్టయితే అంత బాగా పట్టదనమాట. నేను చూపిస్తున్న విధంగా గానీ కలుపుకున్నట్టయితే చాలా బాగా పడతది పాస్తాలకి. చూసారు కదా! పిండి మొత్తం పాస్తాలకి బాగా పట్టింది కదా! ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న పాస్తాలు మొత్తం కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వేసిన వెంటనే కదుపుకోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఆయిల్లోకి మనం పాస్తాలు వేయగానే చిటపటా అని సౌండ్ వస్తాయి. మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేవు. అవేమీ పేలవనమాట. పాస్తాల్ని ఆయిల్‌లో పర్ఫెక్ట్‌గా గానీ ఫ్రై చేయకపోతే చాలా గట్టిగా వస్తాయి. అదే పర్ఫెక్ట్‌గా గానీ ఫ్రై చేసినట్టయితే మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఫ్రై చేస్తే అప్పుడు క్రిస్పీగా చాలా గుల్లగా చాలా బాగుంటాయన్నమాట. చూసారు కదా! పాస్తాలు కూడా మంచి కలర్ వచ్చేసింది. ఇంకా సర్వింగ్ బౌల్‌లోకి వేసేసుకుంటున్నాను. ఇలా ఉన్నప్పుడైనా తినేయొచ్చు. లేదు మనకి కొంచెం స్పైసీగా కావాలనుకున్నప్పుడు కారము, జీలకర్ర, ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే గరం మసాలా కూడా వేసుకొని మొత్తం పొడులన్నీ బాగా కలిసేలాగా నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటే అప్పుడు మనకి పాస్తా కుర్కురే అనేది రెడీ అయిపోతుందన్నమాట. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కాబట్టి పిల్లలు ఇంక ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఏమైనా స్నాక్స్ చేయమన్నప్పుడు ఒకసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి. సింపుల్ అండ్ ఈజీ పాస్తా కుర్కురే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. వాళ్ళకి డెఫినెట్‌గా నచ్చుతది. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.